పిల్లలకు సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ ఒక్క దగ్గర కొలువుదీరితే ఎలా ఉంటుంది? ఆట వస్తువుల నుంచి బుక్స్ వరకు అన్నీ ఒకే చోట ఉంటే అటు పిల్లలు ఇటు తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. హైటెక్స్ లో ఏర్పాటు చేసిన ఎక్స్పోపై ఓ లుక్. పిల్లలకు బొమ్మలుంటే చాలు, వాళ్ల లోకం వాళ్లదే. ఆ మురిపించే బొమ్మలతో ఎంచక్క టైం గడిపేస్తారు. పిల్లల్లో కనిపించే ఆ సంతోషం చూస్తే ఇటు తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఉంటారు. అందుకే తమ చిన్నారుల కోసం వెరైటీ బొమ్మలను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కిడ్స్ ఫన్ గేమ్స్, కార్టూన్ బొమ్మలతో పాటు పలు రకాల వెరైటీస్తో ఏర్పాటు చేసిన కిడ్స్ ఫెయిర్ చిన్నారుల్ని అలరిస్తోంది. హైటెక్స్ లో ప్రారంభమైన కిడ్స్ ఫెయిర్ 4 రోజుల పాటు కొనసాగనుంది. ఇలాంటి ఎక్స్పోతో చిన్నారుల్లో క్రియేటివిటీ పెరుగుతుందంటున్నారు పేరెంట్స్. సమ్మర్లో ఇలాంటిది ఉండటం బాగుంటుంది. సో ఇంట్లో కూర్చోవడం కన్నా బయటకు వచ్చి ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేస్తే బాగుంటుంది. ప్రతిసారి వచ్చినప్పుడు కొత్త ఐటమ్స్ వస్తుంటాయి అండ్ చాలా ఆపర్చునిటీస్ వస్తుంటాయి. గేమ్స్ బాగుంటాయి అండ్ లాట్స్ ఆఫ్ బుక్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో ఐ లైక్ ఇట్ అ లాట్ అండ్ నాకు ఇక్కడ రావటం చాలా ఇష్టం. చాలా నాలెడ్జ్ ఇచ్చే బుక్స్ ఉంటాయి అండ్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, లైక్ టు ఫైండ్ వాట్ యూ వాంట్. సో చాలా బాగుంటాయి అని. పిల్లలకి అందరికీ చాక్లెట్ అంటే చాలా ఇష్టము, అందరికీ తెలిసిన విషయమే. కానీ చాక్లెట్ చేసే విధానం ఏంటో, అది ఎక్కడి నుంచి వస్తుందో, అది ఎలా చేస్తారో అది ఎవరికి తెలీదు. సో పిల్లలకి చాక్లెట్ తినే ముందు దాని ఇంపార్టెన్స్ తెలియాలి, అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియాలి అని చెప్పి వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ కండక్ట్ చేసిన వర్క్షాప్లో కోకో బీన్స్లో నుంచి ఆ కోకో పౌడర్ ఎట్లా తయారు చేస్తారో, కోకో పౌడర్ నుంచి ఏ ప్రపోర్షనేట్లో చాక్లెట్ రెడీ చేస్తారో వాళ్ళతో చేయించి అది మోల్డ్లో వేయించి డిమోల్డ్ చేస్తున్నాం వాళ్ళతోటి. ఇక్కడ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు చాక్లెట్స్ చేయడము. కిడ్స్ ఫెయిర్ లో క్లే మౌల్డింగ్, చాక్లెట్ మౌల్డింగ్ వర్క్ షాప్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఎక్స్పోలో ఫన్ గేమ్స్ తో తెగ ఎంజాయ్ చేస్తున్నారు చిన్నారులు. ఆక్వా జుంబా, బెలూన్ షూట్, ట్రెక్కింగ్, బుల్ రైడ్, క్రికెట్ వంటి గేమ్స్ చిన్నారుల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. మరోవైపు స్టాల్స్ లో ఏర్పాటు చేసిన కుల వృత్తుల్ని పిల్లలు తెలుసుకోవచ్చంటున్నారు స్టాల్స్ నిర్వాహకులు. మొత్తం స్టాల్స్ 100 పైన ఉన్నాయి. ఇక్కడ ఏమిటంటే దిస్ ఈజ్ ఇండియాలో లార్జెస్ట్ కిడ్స్ ఫెస్టివల్ ఇది. సో యాజ్ ఎ హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ కాబట్టి మేము హైదరాబాద్లో జరుగుతున్న ఈ కిడ్స్ ఎగ్జిబిషన్కి స్పాన్సర్షిప్ తీసుకొని ఇక్కడ కేవలం స్టాల్స్ పెట్టడమే కాకుండా యాక్టివిటీ సెంటర్లో చాలా యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేస్తున్నారు మా టీము. క్లే మోడలింగ్ ఒకటి, రోబోటిక్స్ వర్క్షాప్స్, ఒక సైన్స్ ల్యాబ్ పెట్టామండి పక్కన యాక్టివిటీ ఏరియాలో. చాలామంది పిల్లలు కూడా వచ్చి మామూలుగా ఒక 50 రూపీస్ కట్టేసి ఒక 2 ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవటము. దే ఆర్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ ఫన్. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు మరో 10 రోజుల్లో స్కూల్స్ ప్రారంభమవుతూ ఉండటంతో బ్యాగ్స్తో పాటు వీరికి కావాల్సిన బుక్స్ కూడా ఇక్కడే దొరుకుతూ ఉండటంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పేరెంట్స్. బుక్స్ కోసం సిటీ మొత్తం తిరగాల్సిన పని లేదంటున్నారు. 3 రోజుల పాటు సాగే బుక్ ఫెయిర్లో పెద్దలకు 50 రూపాయలు, పిల్లలకు 30 రూపాయలు టికెట్ కేటాయించారు స్టాల్స్ నిర్వాహకులు. వీకెండ్లో మరింత క్రౌడ్ పెరిగే అవకాశం ఉందంటున్నారు.